వెల్కమ్ బ్యాక్. దెందులూరు ఎమ్మెల్యే చేస్తున్న ప్రజా ఆశీర్వాద యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మళ్లీ ఓటమి భయం పట్టుకుందని దెందులూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ అప్పన ప్రసాద్, నాయకులు కామిరెడ్డి నాని అన్నారు. ఏలూరు అశోక్ నగర్లోని దెందులూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అప్పన ప్రసాద్, కామిరెడ్డి నాని మాట్లాడుతూ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీడీపీ శ్రేణులు వారవలేకపోతున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన అక్రమాలు, అరాచకాలను ప్రజలు గ్రహించారని, కొల్లేరు ప్రాంతంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టి విభజించు పాలించే రీతిలో వ్యవహరించిన టీడీపీకి ఈసారి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వరని చెప్పారు. సమావేశంలో దెందులూరు జడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, ఎంపీపీ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులందరూ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. దానికి వాళ్ళు పెట్టినటువంటి సారాంశం ఏంటనేది మాకు ఇంతవరకు కానీ లేకపోతే ఆ దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రజలకి మరి అర్థమైందో లేదో అనేది మాకు అర్థం కావట్లా. మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలకు ఈడిబండి శ్రీనివాసరావు గారికి టికెట్ ఇస్తారు, లేకపోతే అశోక్ గౌడ్కి టికెట్ ఇస్తారు, లేకపోతే మాగన్ బాబుకి టికెట్ ఇస్తారు, లేదా ఈ చింతనేని ప్రభాకర్కి టికెట్ లేదు అని ఆందోళనలో అయోమయంలో మీరుండి నిన్న పెట్టుకుని మా చింతనేని ప్రభాకర్ వెనకాలే మేము ఉన్నాం, ఐ విత్ స్టాండ్ విత్ చింతనేని అని చెప్పుకున్నారు. ఓకే, మీ నాయకుడి కోసం మీరు చెప్పుకున్నారు, తప్పులేదు. టికెట్ మరి మీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు, అదే బొప్పన సుధాకర్ గారు టికెట్ అడిగినట్టు అందరికీ చాలామందికి తెలుసు. ఇలా మీ విషయాలు మాకు అనవసరం. మేము ప్రత్యర్థి ఎవరైనా సరే మేము ఎట్టి పరిస్థితుల్లో అబ్బయ్య చౌదరి గారు ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా 50,000 మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము ఆ ప్రయత్నంలో భాగంగానే మొన్న 14వ తారీఖున ప్రజా ఆశీర్వాద పేరుతో ఆయన ఈ విజయరులు సాగు చేసుకునే విషయంలో చిన్న సహాయం కావాలంటే ఎమ్మెల్యే గారు చేసేదే తప్ప ఏ ఒక్కరి దగ్గర రూపాయి ఆశించినటువంటి చరిత్ర మా ఎమ్మెల్యే గారికి లేదని చెప్తా ఉన్నాం. అలాగే మాట్లాడతా ఈ దెందులూరును పెదవేగ మండలం కాదు, రేపు కొల్లేరులో పెట్టమను అబ్బయ్య చౌదరిని పాదయాత్ర ఎలాగొస్తారో చూద్దామని చెప్పాడు. నీకు చెప్తున్నారా బాబు, ఫస్ట్ మీ ఊరుగా నుంచే స్టార్ట్ చేస్తాం. పాలగూడు నుంచే ఈ కొల్లేరులో ఏలూరు రూరల్ మండలం కొల్లేరు ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే గారికి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒకప్పుడు కొల్లేరు కాదు, అభివృద్ధి చేసినటువంటి కొల్లేరు, అభివృద్ధి చేసినటువంటి నాయకుడు అబ్బయ్య చౌదరి గారికి కొల్లేరు ప్రజలందరూ కూడా ఏకపక్షంగా తీర్పు 2024 ఇవ్వబోతున్నారు. మీరు కల్లారా చూడండి. మీ 3వ తారీఖు నుంచి ఏలూరు రూరల్ మండలంలో ప్రజా ఆశయాత్ర ప్రారంభమవుతుంది. మీకు ఏమైనా దమ్ముంటే కల్లారా వచ్చి చూడండి. ఎక్కడైనా ఏ ఊర్లో అయినా సరే, మీ ఊరైనా సరే, పాలగూడు అయినా సరే, ఏ ఊరైనా సరే అభివృద్ధి మీద సంక్షేమం మీద మేము రెడీగా ఉన్నాం. చర్చకు మీకు దమ్ముంటే రండి అని చెప్తున్నాము. శాంక్షన్ చేయించుకొని రోడ్స్ అన్నీ కూడా వేయించడం జరిగింది. దెందులూరుని అభివృద్ధి పదంలో అబ్బయ్య చౌదరి గారే నడిపించడం జరిగింది. అలాగే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అబ్బయ్య చౌదరి గారు చేసే పాదయాత్ర గురించి మాట్లాడుతున్నారు, ప్రజా ఆశీర్వాద యాత్ర గురించి మాట్లాడుతున్నారు. ప్రజా ఆశీర్వాద యాత్ర ఏ గ్రామంలోకి ఎంటర్ అయినా ప్రజలందరూ కూడా ఎంతో ఆహ్వానం పలుకుతూ అబ్బయ్య చౌదరి గారిని వాళ్ళ ప్రజలందరూ కూడా ఆహ్వానం పలుకుతూ నీరాజనాలు పలుకుతుంటే వాళ్ళందరికీ కూడా ఎక్కడ భారీ మెజారిటీ వచ్చేస్తుందో అబ్బయ్య చౌదరి గారికి అని వాళ్ళు ఎన్నో కుట్రలు పన్నుతూ ఆశీర్వాద యాత్రని బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజా ఆశీర్వాద యాత్ర అయితే ఆగదు. ఇది ఇంకా ఇప్పటి వరకు 150 కిలోమీటర్లు జరిగింది, ఇంకా 350 కిలోమీటర్లు ఇంకా కొనసాగుతుంది. అలాగే ఆ ఆశీర్వాద యాత్రని కూడా శవయాత్రలాగా, అంతిమయాత్రలాగా చెప్తున్నారు. ప్రజలు ఎప్పుడో టీడీపీ పార్టీని పాడి మీద పండబెట్టడం జరిగింది. పాడి మీద ఉన్న వాళ్ళకే అంతిమయాత్ర జరుగుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, నిజంగా ప్రజలు ఆశీర్వాదం అబ్బయ్య చౌదరి గారికే ఉంది. అబ్బయ్య చౌదరి గారికి ఆశీర్వాద యాత్ర అవుతుంది, మీకు అంతిమ యాత్ర అవుతుందని తెలియజేసుకుంటూ ఆకర్షించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. వ్యక్తిగతంగా కూడా దూషించడం జరుగుతుంది. ఇది చాలా బాధాకరము. ఏదైనా ఉంటే కూడా పార్టీ పరంగా ఎదుర్కోవాలి. మరి దెందులూరు నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి జరిగిందని కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. మరి 2010 నుంచి 19 వరకు చింతమనేని ప్రభాకరరావు గారు ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి మన నియోజకవర్గంలో జరిగింది అన్నది కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది.
మరి ఈ 4.5 సంవత్సరాల్లోనే అబ్బాయి చౌదరి గారు మన దెందులూరు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశారో కూడా ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాము. ప్రజల్లోకి రాకుండా ఎక్కడో మూలన కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి మరి అబ్బాయి చౌదరి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే కేసులు పెట్టారు అన్యాయంగా మా మాజీ ఎమ్మెల్యే మీదని వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. కేసులు ఎందుకు పెట్టారు? మరి ఇసుక దందాలు ఇవన్నీ కూడా చేసినప్పుడు మరి ఎంఆర్ఓ గారు అడ్డుకున్నప్పుడు కూడా ఒక మహిళను చూడకుండా ఆవిడ్ని ఏ విధంగా హింసకు గురి చేయడం కూడా ప్రజలందరూ కూడా చూశారు. మేము ప్రత్యేకంగా కూడా ఇది చెప్పనవసరం లేదు. కోడి పందాలు వేస్తారు, పేకాట ఆడతారు, అబ్బాయి చౌదరి గారు ఆడిస్తున్నారు అంటారు. అవన్నీ కూడా మరి మాజీ ఎమ్మెల్యే చేస్తారని ప్రజలందరికీ తెలుసు. మీరు మేము చెప్పుకోవడం కాదండి, ప్రజలు ఇదంతా కూడా గమనిస్తున్నారు ఈ రోజుల్లో. మరి ఓటమి భయంతోనే వాళ్ళు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ప్రజానాయకుడు అంటే ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడము, ప్రజల్లోకి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రజానాయకుడు అవుతారు. దౌర్జన్యాలు చేసి ప్రజల్ని హింసలకు గురి చేయడము, ప్రజల్ని ఇబ్బంది పెట్టే నాయకుడు ఎప్పటికి కూడా ప్రజానాయకుడు కాడు. ఇప్పటికైనా మరి మా అబ్బాయి చౌదరి గారిని చూసి నేర్చుకోండి, ప్రజల దగ్గరికి ఎట్లా వెళ్ళాలి, ప్రజల సమస్యలను తెలుసుకోవాలన్నది. ఇప్పటికైనా మరి బుద్ధి తెచ్చుకొని మరి అవి విమర్శించిన హామీలను కూడా. అభినయ నృత్య భారతి ఏలూరు వారి 28వ వార్షికోత్సవం సందర్భంగా వైఎంహెచ్ హాల్ నందు జాతీయ స్థాయి నృత్యోత్సవాలు మరియు నృత్య పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి నాట్యాచార్య డి హేమసుందర్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా చివరి రోజైన ఆదివారం సీనియర్స్ గ్రూప్ విభాగాల పోటీలను నిర్వహించారు. Oh,
కీర్తి పొద్దున చక్కెర అవుతుంది మీరు కూడా వెనక్కున్నారు అందుకనే టెన్షన్. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. గురువు గారు వచ్చి మౌనిక గారు నిన్న వచ్చాము. నిన్నేమో పిల్లలు 4 సోలో చేశారు. ఈరోజేమో బృందనాట్యాలు, ఒకటేమో మన క్లాసికల్, ఇంకొకటేమో ఫోక్. ఏలూరులో నిర్వహిస్తున్న హేలపురి బాలోత్సవం 4 పిల్లల సంబరాల్లో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ పాల్గొని సందడి చేశారు. ఏలూరులోని అమీనాపేటలోని శ్రీ సురేష్ చంద్ర బహుగుణ స్కూల్ ఆవరణలో 2వ రోజు నిర్వహించిన బాలోత్సవంలో పెద్ద సంఖ్యలో బాలబాలికలు ఉత్సాహంగా పలు పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ హాజరయ్యారు. దాదాపు 25 కమిటీలు వర్క్ చేయడం జరుగుతుంది. 400 మంది జడ్జిలుగా, ఆర్గనైజర్స్గా, వాలంటీర్స్గా అనేక
కోలాటం, విచిత్ర వేషధారణ, దేశభక్తి, అభ్యుదయ గీతాలాపన, ఏకపాత్రాభినయం, లఘునాటిక వంటి వివిధ అంశాలపై నిర్వహిస్తున్న పోటీలను అనంత శ్రీరామ్, గారపాటి చౌదరి తిలకించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో గారపాటి చౌదరి మాట్లాడుతూ హేలాపురి బాలోత్సవ వేళ సమాజ హితం కోరే మంచి వ్యక్తి ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ వంటి వారు లేకపోవడం తీరని లోటని, అందరం మంచి ఆత్మీయుని కోల్పోవడం జరిగిందని అన్నారు. హేలాపురి బాలోత్సవంలో సందేశాత్మక నృత్య ప్రదర్శనలు, సినిమా పాటలకు తావు లేకుండా అభ్యుదయ గీతాలు ఆలపించే విధంగా బాలబాలికలకు మంచి వాతావరణంలో పోటీలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ప్రతి మనిషి జీవితంలో బాల్యం ఒక బాలోత్సవం అని అన్నారు. హేలాపురి బాలోత్సవ కమిటీ చేసే ప్రతి మంచి పనికి తపనా ఫౌండేషన్ తరపున తమ వంతు సహకారం అందించడం జరుగుతుందని చెప్పారు. సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో అభ్యుదయ గీతాలు, ప్రకృతిని ఆరాధించే కళారూపాలతో బాలబాలికలు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా పోటీలు నిర్వహించడం ఆనందదాయకమని చెప్పారు. విద్యార్థుల కోరిక మేరకు స్వయంగా పాట పాడి అందరినీ అలరించారు. రెండో రోజు బాలోత్సవాలకు 7 మండలాల్లోని 150 స్కూల్స్ నుండి దాదాపు 4,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి గారపాటి రేణుక, ఆలపాటి నాగేశ్వరరావు, గుడిపాటి నరసింహారావు, శ్రీమతి నిర్మల, షేక్ ముస్తఫా అలీ, ఆనంద నాయుడు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తపన ఆడపిల్లల్ని కాపాడుకోవాలి, చదివించాలి, ఎదగనివ్వాలి, అలాగే మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరం తోడ్పాటు అందించాలి. ప్రభుత్వాల పరంగా బేటీ బచావో బేటీ పడావో అని, అలాగే పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళలందరికీ 33% రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. కానీ మనం నిత్యం మన ఎదురుగా జరిగే అకృత్యాలని మనం ఆపడానికి మనం చేస్తున్న ప్రయత్నం ఎంత? చక్కగా పిల్లలు మనందరికీ సందేశాత్మకంగా ఉండే విధంగా వారు చక్కగా డ్యాన్స్ చేయడం, మనందరినీ మేల్కొల్పడానికి వారు చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం అభినందించాలి. ఈ బాలోత్సవం సందర్భంగా ఉత్సవాలు ఎన్నున్నా ప్రతి మనిషికి జీవితంలో బాల్యం మాత్రమే మహా ఉత్సవం. అది మీకు కూడా కాస్తంత పెరిగిన తర్వాత బాల్యం గుర్తొచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అలా ఈ సందర్భంగా మేమందరం వచ్చినప్పుడు మా అందరి బాల్యం కూడా గుర్తు చేస్తున్నారు మీరందరూ. మాట వచ్చినప్పుడల్లా నాతో పాడాలి, సరే? ప్రామిస్. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిలవాడుతా అవనైతా దువెడతా దువెనైతా చెడలల్లుతా పత్తితో అయితా నీకు పాడియనికి పట్టు పొరుగైతా నీకు రైకనీయనికి ఏమన్నైతే నీకేమన్నైతే నేనేమన్నైతే నిన్ను కాయనికి ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల అవుమల్లాగే సేతుల నిన్ను ముయ్యాల ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల అవుమల్లాగే సేతుల నిన్ను ఉయ్యాల ఒప్పుల గుప్ప ఉయ్యాలో ఒప్పుల గుప్ప. కావ్యాల్లో సాహిత్యం, భరతనాట్యం వస్తే ఆ కీర్తనలో సాహిత్యం, వాటిని విని నేర్చుకుని వాటి జ్ఞానాన్ని మేము సినిమాల్లో పెడుతున్నాం. కానీ ఈరోజు ఏమవుతుందంటే సినిమా పాటలే జ్ఞానం అయ్యి మీకు సినిమా పాటలే పరిచయం అవుతున్నాయి. సినిమా పాటలే విని పెరిగిన మీరు సినిమా పాటలు రాయడం అంటే చాలా కష్టం. కారణం వచ్చిన పాటల్లాగే మీరు రాసిన పాటలు ఉంటాయి, వచ్చిన పాటల్లాగే మీరు పాడిన పాటలు ఉంటాయి. కాబట్టి ఏదో విధంగా ఈ కళారూపాలు బాలల్లో పెంపొందించాలంటే ఏం చేయాలని నేను ఆలోచిస్తూ ఉండగా నాకు తపన చౌదరి గారు ఆ మాట అడిగినప్పుడు బాలోత్సవాల గురించి చెప్పారు. ఇక్కడ సినిమా పాటలు ఉండవు, అభ్యుదయ గీతాలు, ప్రకృతిని ఆరాధించే కళారూపాలు, అలాగే భవిష్యత్తుకి బాలబాలికలకి బంగారు బాటలు వేసేందుకు
దోహదపడే పోటీలు ఇవే ఉంటాయని అప్పటి నుంచి అడుగుతున్నాను. ఎప్పుడైనా నేను ఆ బాలోత్సవాల్లో పాల్గొంటానండి అని. అదృష్టం కొద్దీ ఇవాళ నేను ఏలూరు రావడం జరిగింది. వారు నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అనంత శ్రీరామ్ గారికి ఎలాపని బాలోచన కమిటీ తరఫున జ్ఞాపకం చేస్తాను కోరుతున్నాను. చాలా సంతోషం సార్. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.